నమస్తే అండి, వెల్కమ్ టు సినిమా రివ్యూ. సో ఇవాళ వీడియో వచ్చేసరికి నితిన్ గారిది తమ్ముడు మూవీకి సంబంధించిన రివ్యూ అయితే తీసుకొచ్చాను. సో ఈ మూవీ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో అవైలబుల్ ఉంది. ఒకవేళ అయితే మీరు చెక్ చేసుకోవాలంటే చెక్ చేసుకోవచ్చు. నెట్ఫ్లిక్స్లో అవైలబుల్ ఉంది అనమాట. కమింగ్ టు స్టోరీ ఏంది, కథ ఏంటంటే సింపుల్గా ఏం లేదు. నాకు కొంచెం ఆక్వర్డ్గా అనిపించింది. ఈ అమ్మాయికి ఇంత చిన్న పాయింట్ అన్నట్టు అనిపించింది. ఆబ్వియస్గా మనం ప్రతి మూవీలో చూసేదన్నమాట. సో నెక్స్ట్ ఇదే కదా అన్నట్టు. అంటే ఇక్కడ ఎట్లుందంటే నితిన్ గారు బాగానే ఉంటారు, ఆర్చర్ ఉంటాడు అండ్ బాగుంది. అదే టైంకి ఏంటంటే ఒక మిస్టీరియస్గా ఒక బ్లాస్ట్ జరుగుతుంది అన్నమాట. ఫ్యాక్టరీలో అక్కడ చనిపోతారు. అక్కడ నుంచి వీళ్ళ సిస్టర్కి కనెక్షన్ వస్తుంది. అదే టైంలో నితిన్ గారికి మీ అక్క ఏమంటారు ఏదో మిస్ అయిపోయింది, సంథింగ్ ఏదో అది ఇన్నర్ ఏమంటారు పశ్చాత్తాపంతో ఏదో తప్పు చేసిన ఫీలింగ్తో పాటు దానివల్ల కరెక్ట్గా చేయలేకపోతుండే దాని మీద కొంచెం హింట్లీ సర్వే కాదు, నాకు కొంచెం లాజిక్ అనిపించలేదు. అండ్ కమింగ్ టు కొన్ని సీన్స్ ఏవైతే ఉన్నాయో సెన్స్ అనిపించలేకపోయి నాకు. నిజంగా చెప్పుకోవాలంటే అడవి ప్రాంతంలో ట్రైబల్ అవి విలేజ్ అంతా కూడా నిజంగా ఉందో లేదో ఇలా నేనైతే ఫిక్షన్ కిందకి కన్సిడర్ చేసుకుంటున్నాను. ఇక్కడ విలన్ సంబంధించి చూసుకుంటే మాత్రమే అడు విలనా ఏందా నాకు అర్థమైతే లేదు. నిజంగా అట్లుంటారా అది కూడా రేరే. మూవీ మల్టిపుల్ థాట్స్ నుంచి వచ్చింది అనిపిస్తుంది. లైక్ విలన్ ఒక సైడ్ ఉంటాడు, నితిన్ది ఒక స్టోరీ ఉంటుంది, వాళ్ళ సిస్టర్ది ఒక స్టోరీ ఉంటుంది, మళ్ళీ బ్యాక్ అండ్ స్టోరీ వేరే ఉంటుంది, విలేజ్ వాళ్ళ స్టోరీ ఉంటుంది. సో లాస్ట్లో చూసుకుంటే పర్లేదు అన్నట్టు అనిపిస్తుంది, కానీ ఒక మాదిరికి వెళ్ళిపోతుంది. ఏదైనా సింపుల్గా చెప్పుకోవాలంటే వాళ్ళ అక్కని ప్రొటెక్ట్ చేస్తున్న తమ్ముడు అన్నట్టు చూపిస్తారు. సో మోస్ట్లీ అడవి సైడ్ చుట్టూ అవి సైడ్ ఉంటుంది. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం మూవీ పర్లేదు అన్నట్టు అనిపిస్తుంది అనమాట. నా పెద్దగా ఓటీటీ ప్లాట్ఫామ్స్కి వచ్చి మీకు అర్థమైపోతుంది. సో కొన్ని సీన్స్ స్కిప్ చేసి అలా అన్నట్టు అనిపిస్తుంది అన్నమాట. కొన్ని సీన్స్ అంత సెన్స్ అనిపించవు. మంచి యాక్టర్స్ని యూటిలైజ్ చేసుకో, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏమైనా టాలెంట్ అయిపోతాం ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలని అనిపించింది నాకైతే ఇట్లా. ఫైనల్గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రమే 2/5 రేటింగ్స్ ఇస్తున్నాను. కొన్ని సీన్స్లో మంచిగా అనిపించింది, కానీ కొన్ని సీన్స్ అనిపించలేవు. ప్రెడిక్టబిలిటీ చాలా ఉంది, వీళ్ళంది కథ సెన్స్ అనిపించలేదు అనమాట. అందుకే నేను తక్కువ రేటింగ్ అయితే ఇస్తున్నాను ఈ మూవీకి. అండ్ మీరేమనుకుంటారు మూవీకి సంబంధించింది మీ ఒపీనియన్స్ ఏవైతే కింద కామెంట్ అయితే చేయండి. వీడియోకి అయితే ఇంతవి నెక్స్ట్ వీడియోలా కలుసుకుందాం.